దేవునికి మహిమ కలుగునుగాక. మీకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం. ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రియులరా, దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న ఈ అద్భుతమైనటువంటి మాటను ఈ దినం మీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మంది జీవితాల్లో కార్యములు సఫలం కాక తలపెట్టిన ప్రతి కార్యములో కూడా విఫలమయ్యి ఆవేదనకి ఆందోళనకి గురవుతూ ఎంతో వేదన పడుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ కార్యములను సఫలం చేసే తన మనస్సులో ఉన్న మాటను మీ ఎదుట ఉంచి నిశ్చయంగా మీ కార్యము సఫలం చేయడానికి సంకల్పించి ఉన్నాడు. ఎన్నో కార్యాలు విఫలమై ఎన్నోసార్లు నిరాశ నిస్పృహలకు గురై ఇక నేను ఫలించలేను, ఏ కార్యములో కూడా సఫలీకృతము కాలేను అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే, నా ప్రియ దేవుని బిడ్డ, మీ కార్యమును సఫలము చేసే దేవుడు ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు. చాలాసార్లు కార్యాలు జరగక, అనుకున్న ప్రకారము పనులు అవ్వక ఎదురయ్యే నిరాశతో అధైర్యం కూడా ఆవరిస్తూ ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డ, సాతాను ఉపయోగించే అతి తెలివైనటువంటి ఆయుధం ఏమిటో తెలుసా? నిరాశ. ఎప్పుడైతే నీ జీవితంలో నీకు ఎదురవుతున్న పరిస్థితుల మధ్యలో నువ్వు నిరాశపడుతూ ఉంటావో, నీ నిరీక్షణను కోల్పోతావు. ముందున్నటువంటి మార్గాలలో ఫలించే అనుభవాలలో కొనసాగలేక ఎక్కడ కూలబడ్డావో అక్కడే కూలబడిపోయి లేవలేని స్థితిలో ఉంటావు. అందుకే అపవాది యొక్క ఆయుధమైన నిరాశ అనే దాంట్లోంచి బయటికి రావాలి. అధైర్యపరుస్తాడు, నిరాశపరుస్తాడు, నిరీక్షణ లేకుండా చేస్తాడు. కనుక జీవిత ప్రయాణములో, జీవిత గమనములో ఎన్నడూ కూడా నిరాశ నిస్పృహలకు అధైర్యానికి చోటివ్వకూడదు. నిశ్చయంగా ప్రభు నీ కార్యమును సఫలం చేస్తారు అనే విశ్వాసముతోనే నీవు ఉండాలి. ప్రతి విషయములోనూ ప్రతి దినము కూడా వెనకడుగు వెయ్యకుండా, అధైర్యపడకుండా, నిరీక్షణతో, ఓర్పుతో, విశ్వాసముతో దేవుడు ఉన్నాడు, కార్యము సఫలం చేస్తాడు అనే బలమైన నిరీక్షణతో ప్రార్థన చేస్తూ ప్రభువు మీద ఆనుకొని నీవు ముందుకెళ్ళినట్లయితే నిశ్చయంగా ఈ లోకములో ఎవరి వలనను సఫలం కాని కార్యములు నీవు ఆరాధిస్తున్న దేవుని వలన నీకు సఫలమవుతాయి. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను ప్రార్థన చేయుచున్నానని భక్తుడు అంటాడు. కనుక ఈ సమయంలో నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, మహాగణుడవైన ప్రభువా, కార్యము సఫలం చేయు నీ వంటి దేవుడి లోకంలో ఎవరు లేరు. నీవు మాత్రమే కార్యం సఫలం చేయగలవు. విఫలమైపోతున్న నీ బిడ్డలకు అన్ని విషయాలలో సఫలపరిచి ముందుకు నడిపించండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగమును, వ్యాపారంలో అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్న అభివృద్ధిని, ఆత్మీయ జీవితంలో ఫలింపును, కుటుంబంలో వర్ధిల్లే అనుభవాలను కలుగు చేసి దీవించి ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.